కోల్హాపూర్లో ఉన్నాం ఇప్పుడు మనం. అయితే వెజ్ థాలీ తింటున్నామండి. రెస్టారెంట్ పేరు వచ్చేసి నైవేద్యం ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట. ఇదిగోండి థాలీలో ఇన్ని ఇచ్చాడు. పుల్కా, పూరి, బొబ్బట్టు, మాల్పూరి, అలాగే మ్యాంగో రసం ఇచ్చారు, స్వీట్ పెరుగు, రసం, పన్నీర్, ఆలుగడ్డ కర్రీ అండ్ ఇది చిక్కుడుకాయ కర్రీ ఇచ్చాడు, ఒక సమోసా, బెండకాయ కర్రీ, చింతకాయ పచ్చడి, స్వీట్ చట్నీ, వెజ్ సలాడ్. దాంతోపాటు రాగానే మామిడి ఆమ్రస్ అంటాం కదా, మామిడికాయతో జ్యూస్ చేస్తారు, చలవ చేస్తుంది. దాంతోపాటు వీళ్ళందరూ టేస్ట్ చేశారు, ఇది బాగుందంట. దహివడ, ఏది టేస్ట్ చేసినా బాగుంది. అండ్ డోక్లా ఫస్ట్ నేను తినేసాను, నా ఫేవరెట్. డోక్లా కూడా చాలా బాగుంది. సో మీరు కనుక కోల్హాపూర్ వస్తే ప్యూర్ వెజ్ తినాలి అనుకుంటే ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. చాలా రివ్యూస్ చూసి అంతకుముందు కూడా ఇక్కడ టేస్ట్ చేసాం కాబట్టి చెప్తున్నాను. దానికి వెజ్ థాలీ తిన్నాము. ఒక్కొక్క వెజ్ థాలీ వచ్చేసి 400 రూపీస్ చార్జ్ చేశారండి. మేము 6 మెంబర్స్ కదా. ఫుడ్ అయితే చాలా బాగుంది. మీరు కనుక వెజ్లో తినాలి, కోల్హాపూర్ రాగానే ఫుల్గా టమ్మీ ఫుల్ చేసుకోవాలి అంటే ఈ రెస్టారెంట్కి రండి, బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఎలా ఉంటుంది ఏంటి అని.